వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తెచ్చిన పరిశ్రమలకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తున్నారు. దీనికి ఉదాహరణ నిన్న శ్రీ సిటీలో 16 పరిశ్రమలకు చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేయడమే కారణమని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. దీని మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సార్ చెప్పండి సార్, మీ హయాంలో వచ్చిన పరిశ్రమలకే చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అనే వాదన పెద్దగా వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? సహజంగా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ప్రభుత్వం దగ్గర రావడం, ప్రభుత్వాన్ని వారికి ఉన్నటువంటి ప్రపోజల్ని ప్రభుత్వం దగ్గర సబ్మిట్ చేయడం, దాన్ని ప్రభుత్వం అంత పరిశీలించిన తర్వాత కావాల్సినటువంటి భూమి కేటాయింపులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఒక సహజంగా ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ అధికారంలోకి వచ్చి నాకు తెలిసి 75 రోజులైంది. 75 రోజుల్లో ఒక పరిశ్రమకి వాళ్ళు భూమి ఇచ్చినటువంటి భూమికి దాంట్లో వాళ్ళు పరిశ్రమ ఏర్పాటు చేసి దానికి వీళ్ళు ప్రారంభోత్సవం చేస్తానంటే ఎవరు నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేరు. సో అందుకని నేనేమంటానంటే దేనికి నేను కూడా నిన్న మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చిందనంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు ఈ రాష్ట్రంలోని పరిశ్రమలు రాలేదు, అసలు ఎవరు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాలేదనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ కానీ వారికి సంబంధించినటువంటి మీడియా కానీ పెద్ద ఎత్తున చేసేటువంటి ప్రయత్నం చేసింది. సహజంగా వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత కూడా వారు దాంట్లో సక్సెస్ అయ్యారనేటువంటి అభిప్రాయం కలిగింది. కానీ ఏదేమైనప్పటికీ నిన్న దాదాపు 1650 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి కంపెనీలు ప్రారంభోత్సవాలు చేశారు. అవన్నీ కూడా 2020, 2021, 2022, 2023 వరకు అనేక సందర్భాల్లో ప్రభుత్వం భూములు కేటాయింపు చేయడం కానీ వాళ్ళందరినీ కూడా ఆకర్షించేటువంటి ప్రయత్నం చేయడం కానీ వాళ్ళని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసేటువంటి సందర్భాలు కానీ ఇవన్నీ కూడా జరిగినటువంటి తరుణంలో ఇవన్నీ ఈరోజు కార్యరూపం దాల్చాయనేటువంటి దానికి ఉదాహరణ. దాంతోపాటు గడిచినటువంటి సంవత్సరం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ జరిగినప్పుడు అందులో వచ్చినటువంటి కొన్ని ఒప్పందాలు, వాళ్ళకి కేటాయించినటువంటి భూములు, వారు ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. నేనేదో మాటల్లో చెప్పాల్సినటువంటి పని లేదు. అన్ని ఆన్ రికార్డు ఈరోజు ప్రభుత్వం అధికారుల దగ్గర సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా దయచేసి, ఎందుకంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో అనేక రకాలుగా కోవిడ్ సందర్భాలని ఎదుర్కొన్న తర్వాత కూడా వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత ఏదైతే ఈ పరిస్థితి వచ్చిందో ఈ పరిస్థితిని అన్నింటినీ కూడా బేరీ చేసుకొని వచ్చినటువంటి ఫలితాలని ఈరోజు వస్తున్నటువంటి రిజల్ట్స్ చంద్రబాబు నాయుడు గారు బహుశా ఇంకో 2-3 సంవత్సరాల వరకు మా హయాంలో మేము ఆకర్షించినటువంటి పెట్టుబడులన్నింటినీ ఆ కంపెనీలు ప్రారంభోత్సవాలు చేయడానికి ఆయనకి సమయం పడుతుంది. సో ఆయనకి ఎలాగా మార్కెటింగ్, మేనేజ్మెంట్, బ్రాండింగ్ ఇవన్నీ ఆయనకి పేటెంట్ కాబట్టి ఇవన్నీ మేము తెచ్చినటువంటి కంపెనీలకి ఆయన పేరు పెట్టుకొని వారు ప్రచారం చేసుకోవడం ఆయనకి సహజంగా వారికి ఉన్నటువంటి అలవాటు అన్నీ చేసుకున్నారు. కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 1650 కోట్ల రూపాయలతో వచ్చిన పరిశ్రమలకే నిన్న చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేశారని, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారని కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి మార్కెటింగ్ చేసుకోవడం మొదటి నుంచి అలవాటునని, సీఎం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తెచ్చిన పరిశ్రమలు తన హయాంలో వచ్చిన పరిశ్రమలుగా గొప్పలు చెప్పుకుంటున్నారని, ఒక పరిశ్రమ రావాలంటే కనీసం 5-6 నెలల సమయం పడుతుందని, టీడీపీ వచ్చి కేవలం 2.5 నెలల సమయం మాత్రం అయ్యిందని, ఈ సమయంలోని కొత్త పరిశ్రమలను నిర్మించి ఏ విధంగా ప్రారంభం చేయగలరో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.